welcome to my channel. This is me Vitika. Again I'm back with a really special video. ఈ వీడియోలో మనము ఒక ప్లేస్ కి వెళ్ళబోతున్నాం అండ్ ఆల్సో ఒక థింగ్ నేర్చుకోబోతున్నాం అనమాట. అన్నిటికన్నా ముందు దానికి నాకు మా మమ్మీ హెల్ప్ కావాలి. సో ఫస్ట్ కిందకి వెళ్ళి విల్ ఆస్క్ హర్ వాట్ ఐ నీడ్ అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే బెటర్. మనకి ఎంత మనకు అన్నీ తెలిసినా సరే కొన్నిసార్లు అమ్మల అవసరం పడుతుంది కాబట్టి ఈరోజు ఆ రోజు అనమాట. సో లెట్స్ గో to my mom and ask her the recipe of some special dish. Mama, ఏం చేస్తున్నావు? పొద్దున్నే ఏం చేస్తారో వేడి నీళ్ళు కాసుకుంటారు, తాగటానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. సర్లే కానీ ఈరోజు నేను ఒక చోటకి వెళ్తున్నాను. అక్కడ ఇప్పుడు మామూలుగా ఇంట్లో 10 మందికి గుత్తి వంకాయ బిర్యానీ చేయాలనుకో, ఎన్ని కిలోలు వంకాయలు పడతాయి చెప్పు ఫస్ట్. 10 మందికి అయితే 2 కిలోలు సరిపోతుంది. 10 మందికి 2 కిలోలు, అప్పుడు 100 మందికి 5 కిలోలా? 5 కిలోలు 10 కిలోలు 10 కిలోలు సరిపోతాయి. కానీ 10 కిలోలు వండాలని చాలా జాగ్రత్తగా ఉండాలి గుత్తొంకాయ. నేను వండగలనా వండలేను? నువ్వు వండుతావు కానీ నన్ను తలుచుకో. నిన్ను తలుచుకుని వండాలా? జయ అనంత లక్ష్మి అని చెప్పు వండాలా? గుర్తు చేసుకోవా ఒకసారి నేను ఎలా వండుతాను. సరే ఎలా వండాలి చెప్పు ఫస్ట్. వంకాయలు గుత్తి వంకాయలా కట్ చేయాలా లేకపోతే మామూలు పీసెస్ గుత్తొంకాయలాగానే కట్ చేయాలి. గుత్తి వంకాయ బిర్యానీ అంటే గుత్తి వంకాయ బిర్యానీ కట్ చేయాలి. గుత్తొంకాయ బిర్యానీ ఈవిడ దగ్గర హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను. నేను గుత్తొంకాయ బిర్యానీ ఎప్పుడు చేయలేదు, సారీ. నేనైతే గుత్తి వంకాయ అయితే బాగా చేస్తాను. సరే నేను చేసి నీకు రెసిపీ పెడతాను. మీతో పాటు మా మమ్మీకి కూడా నేర్పిద్దాం ఈ రోజు గుత్తి వంకాయ బిర్యానీ ఎలా చేయాలో. హలో గైస్, సరే ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. సరే ఈరోజు మనం 100 మందికి గుత్తి వంకాయలు బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికన్నా ముందు లెట్స్ గో అండ్ గెట్ రెడీ ఫర్ ద స్పెషల్ డే. ఓకే, నేనైతే అవుట్ఫిట్ వేసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు చాలా కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి. ఐ ఆల్సో వాంట్ టు షో యూ గైస్ హౌ టు గెట్ రెడీ వెరీ క్విక్లీ, అది కూడా నో మేకప్ లుక్లో. బికాస్ నాకు అసలు ఫుల్ హెవీ మేకప్ వేసుకోవడం ముందు నుంచి ఇష్టం ఉండదు. బట్ ఈ రోజు అయితే నాకు చాలా సింపుల్గా రెడీ అవ్వాలని ఉంది. అండ్ దానికి ఫస్ట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ గైస్ టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ మామా అర్త్ అండ్ ఐ విల్ షో యూ వాట్ ఈస్ ఇట్. దిస్ ఇస్ మామా అర్త్ బీట్రూట్ హైడ్రోఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. మన బాడీని ఫేస్ని 24 hours మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. ఇది ఆల్ పర్పస్ క్రీమ్ అంటారు అనమాట. ఈ ఒక్క క్రీమ్ ఉంటే చాలు మన ఫేస్కి మాయిశ్చరైజ్ చేసుకోవచ్చు, బాడీకి మాయిశ్చరైజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. బీట్రూట్ ఒకటి, ఇంకొకటి వైటమిన్ సి డైలీ గ్లో కూడా ఉంది. నాకైతే బీట్రూట్ చాలా నచ్చింది. అండ్ ఇట్ హాస్ 2 అమేజింగ్ ఇంగ్రీడియంట్స్. ఏంటంటే బీట్రూట్ విచ్ గివ్స్ న్యాచురల్ గ్లో అండ్ అంతేకాకుండా హైలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్ని చాలా సాఫ్ట్ చేసి అండ్ ఆ షైన్ యాడ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ట్రై చేద్దాం హౌ ఇట్స్ లుకింగ్ ఆన్ మై స్కిన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మామూలుగా మనం వేరే టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తే యూ గెట్ దట్ గ్రీజినెస్. ఒకవేళ ఫోన్ వాడుతున్నా సరే ఫోన్కి ఆ ప్రింట్స్ పడడం కానీ, గ్లాసులు పట్టుకున్నప్పుడు ఆ ప్రింట్ పడడం కానీ, అదంతా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తూ కూడా ఇట్ డజంట్ గివ్ దట్ గ్రీజీ ఆర్ ఆయిలీ ఫినిష్ అట్ ఆల్. అండ్ ఆల్ పర్పస్ క్రీమ్ అవ్వడం వల్ల ఏంటంటే మన డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. లైక్ ఎవ్రీడే ఫస్ట్ థింగ్ దట్ ఐ డూ ఇస్ అప్లైయింగ్ దిస్ మాయిశ్చరైజర్ బిఫోర్ గోయింగ్ టు ద జిమ్ ఆర్ గోయింగ్ అవుట్ ఎనీవేర్. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే స్కిన్లోకి చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది అనమాట. అండ్ దీని తర్వాత మనం ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అన్నా యూజ్ చేయొచ్చు. నేనైతే ఈరోజు చాలా న్యాచురల్ లుక్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే ఈ మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేశాను. ఇఫ్ యూ సీ లుక్ ఎట్ మై స్కిన్, ఇట్స్ ఆల్ మాయిశ్చరైజ్డ్. అండ్ ఇప్పుడు బాడీ పైన ట్రై చేద్దాం. బాడీకి కూడా చాలా మాయిశ్చరైజ్ అవుతుంది. బేసికల్గా నా స్కిన్ అయితే చాలా డ్రై ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఎక్కువ అప్లై చేస్తున్నాను. ఇది ఎలాంటి సీజన్లో అన్నా యూజ్ చేయొచ్చు. వింటర్స్లో మన స్కిన్ చాలా డ్రై ఉంటుంది కాబట్టి ఇలాంటి మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. అండ్ కెమికల్ ఉన్న మాయిశ్చరైజర్స్ కానీ క్రీమ్స్ ఏవి యూజ్ చేసినా సరే మన స్కిన్ లాంగ్ టైంలో చాలా హార్మ్ఫుల్ అయిపోతుంది. అదే ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న క్రీమ్స్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి లాంగ్ టైంలో కాదు ఎప్పుడు కూడా మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. సో అందుకని నేను ప్రస్తుతానికైతే మామా అర్త్ ప్రోడక్ట్స్ చాలా యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు మామా అర్త్ బ్రాండ్లో ఇష్టమైన థింగ్ ఏంటంటే దే ఆల్వేస్ స్ట్రైవింగ్ టు గివ్ అస్ ద బెస్ట్ అండ్ దే ట్రూలీ అండర్స్టాండ్
మనకేం కావాలి అన్నది. అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా ఇన్నోవేటివ్గా తయారు చేస్తారు టు మేక్ దెమ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎంజాయబుల్. అందుకని చెప్పే నాకు మాయిశ్చరైజర్స్ కానీ లిప్ బామ్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి అండ్ చాలా అఫోర్డబుల్గా కూడా ఉంటాయి. అండ్ మీరు మమాఎర్త్ ప్రోడక్ట్స్ వెబ్సైట్ ఆర్ యాప్లో పర్చేస్ చేయాలనుకుంటే నా కూపన్ కోడ్ యూస్ చేయండి. విత్గా 2025 యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ అంతేకాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి నియర్ బై యూ. సో ఇప్పుడు మాయిశ్చరైజర్ అయితే అయిపోయింది కాబట్టి ఐఎమ్ జస్ట్ గోన్ యూజ్ వెరీ సబ్టిల్ లుక్. సో కాజల్ అండ్ లిప్స్టిక్ యూజ్ చేద్దాము. ఈ మమాఎర్త్ లిప్స్టిక్ తోటి ఐఎమ్ గోనా జస్ట్ మర్జ్ బ్లష్ ఆన్ హియర్ అండ్ ఇట్ గివ్స్ దట్ పింకీ డూయీ లుక్. ఇట్లా. And this only I'm going to use it as a eyeshadow. బొట్టు ఒకటి పెట్టుకుంటే మన లుక్ రెడీ అయిపోయినట్టే. టడాన్, ఆల్ న్యాచురల్. సో నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు గో టు ద ఫార్మ్ అండ్ కుక్ వంకాయ బిర్యానీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మనం ఇక్కడ గౌతమ్ కిచెన్ ఫర్ కాజ్కి వచ్చామన్నమాట. అండ్ వీఆర్ కుకింగ్ ఫుడ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఈరోజు చాలా మందికి మంచి గుత్తొంకాయ బిర్యానీ చేయాలనుకున్నాం. ఫస్ట్ అయితే ఫామ్కి వెళ్ళి గుత్తొంకాయలన్నీ కోసుకుని చాలా పని ఉంది చేయాల్సింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఎందుకు బిర్యానీ అని చూస్ చేసుకున్నారు? పిల్లలు అడిగారు యాక్చువల్లీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బిర్యానీ తినాలని ఉంది అని. ఓకే. సో అది మీ చేతులతో చేపిస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మేమైతే ప్రస్తుతానికి వీఆర్ ప్లక్కింగ్ సమ్ వంకాయలు. సో గుత్తొంకాయ కర్రీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ మా ఛానల్లో వీడియో కూడా ఉంది. సో గుత్తొంకాయ కూర చేశాను, బట్ గుత్తొంకాయ బిర్యానీ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను. బికాజ్ యూజువలీ బిర్యానీస్ అనగానే మనం నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇంట్లో. సో ఫస్ట్ టైం గుత్తొంకాయ అనగానే మా ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయ్యారు. సో ఎవరైతే చూస్తున్నారో రెసిపీ తెలియదో వీడియో కంటిన్యూగా చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ మేకింగ్. సో ఫామ్ నుంచి వంకాయలు అయితే తీసుకొచ్చాము. సో ఇప్పుడు కిచెన్ ఫర్ అ కాజ్లో ఫస్ట్ టైం నేను కుక్ చేయబోతున్నాను అనమాట. అసలు ఈరోజు ఇంత క్వాంటిటీ నేను లాస్ట్ టైము 100 పీపుల్కి ఇంట్లో తయారు చేసి సర్వ్ చేయడం జరిగింది. 100 మెంబర్స్కి ఇంట్లోనే చేశాను. ప్రతి సంవత్సరం మనము సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత సొసైటీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అండ్ ఈ వీడియో చాలామందికి చేరాలి. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు సర్వ్ పీపుల్. ఈరోజు అయితే మనం కుకింగ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గుత్తొంకాయ బిర్యానీ మొదలు పెట్టాలి. సో కటింగ్స్, లెట్స్ కట్ వెజిటేబుల్స్. మన వెజిటేబుల్స్ కటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇది నీళ్ళు పోవాలి కదా, నీళ్ళు ఆవిరి అయిన తర్వాత అంటే గిన్నె వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలన్నమాట. అండ్
మనకి బిర్యానీ మసాలాస్ అవన్నీ కూడా రెడీగా ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్. ముందే పాపం మీరు కొంచెం ప్రెప్ చేసి పెట్టడం వల్ల మనకి ఈజీ అవుతుంది. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే నాకు వెజిటేబుల్స్లో ఇష్టమైన వెజిటేబుల్ గుత్తొంకాయ అనమాట. అంటే మా మమ్మీ చేసినప్పుడు ఫస్ట్ నేర్చుకున్న కర్రీ కూడా నేను ఇదే. సో ఈ రెసిపీ అందరికీ షేర్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. ఓకే, ఫస్ట్ అయితే మనం గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలాస్ వేస్తున్నాము. సో నాకేమనిపిస్తుంది అంటే మనము ఎప్పుడైతే ఇది కష్టం 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 అనుకుంటామో అసలు ఏమీ చేయలేము. ఇట్స్ ఈజీ, చాలా సింపుల్ అనుకున్నప్పుడు చేసేయగలుగుతాం అనిపిస్తుంది. సో కరెక్ట్. నాకు ఒక డౌట్, లైక్ ఇఫ్ సంబడి వాంట్స్ టు కమ్ అండ్ జాయిన్ యూ, మీకు ఇలా హెల్ప్ ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి, నేను వెతికా కాబట్టి మీరు ఇన్వైట్ చేశారు, నేను వచ్చాను తెలుసు కాబట్టి ఓకే. ఇఫ్ సంబడి వాంట్స్ టు కమ్ అండ్ హెల్ప్ యూ అంటే మనీ డొనేట్ చేయడం ఒక ఎత్తు, కొంతమందికి వాళ్ళు సెల్ఫ్గా వచ్చి హెల్ప్ చేయాలనుకుంటారు. ఓకే, సో హ్యాపీగా రావచ్చు అంట వాలంటీర్ చేయడానికి. హడావిడి అయితే అవుతుంది. మసాలాస్ అన్నీ వేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసుకుని మగ్గ పెట్టాలి. ఎక్కువ క్వాంటిటీ అన్నప్పుడు మెజర్మెంట్స్ కూడా డబుల్ టైమ్స్ అవుతుంది కాబట్టి, అండ్ ఇంకా టమాటోస్ అవన్నీ యాడ్ చేస్తే నేనైతే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గుత్తొంకాయ బిర్యానీ మీలాగే. బికాస్ గుత్తొంకాయ కూర వండడం తెలుసు కానీ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాను. బట్ ఐ వాంటెడ్ టు సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. అండ్ మంచి మనసు చేస్తున్నాం కదా, అంత బాగానే జరుగుతుంది. ఓకే, టేస్టీగా రావాలని కోరుకుందాం. ఇది మనం ఇప్పుడు కుక్ చేసిందంతా కూడా స్లమ్ ఉంటుంది కదా, గుడిసెల్లో పిల్లలు, వాళ్ళకి పాపం మహా అంటే ఒక 2 పూట్ల అన్నం తింటారు. సో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏమైనా పెట్టాలన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ పెట్టలేరు. సో వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పేసి ఈ రోజు మనం తీసుకునే ఇనిషియేటివ్ ఇది. సో స్లమ్ లో ఒక 120-150 కిడ్స్ వరకు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చెప్పి పెట్టాం, ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఏం చేసుకొస్తారా అని. చెప్పలేదు ఐటమ్ ఏంటి అనేది, చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. సో మనం వేడివేడిగా వెళ్ళి వాళ్ళకి సర్వ్ చేస్తే ఆ స్మైల్స్ ఉంటాయి చూడండి, ఆ కష్టం ఇందాక చెప్పాను కదా, ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తే మర్చిపోతామని. సో ఇష్టంగా చేస్తున్నాము, ఆ స్మైల్ చూసాక మొత్తం కష్టం మర్చిపోతాం. Yeah, of course, yeah. ఏంటంటే ఈ వంకాయలు ఉన్నప్పుడు తిప్పడమే కష్టము. సో సైడ్ నుంచి మళ్ళీగా ఒకసారి మసాలా వెళ్ళేలాగా తిప్పితే అవును. ఫెస్టివల్స్కి అయ్యా చేసుకున్నప్పుడు మేము ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో మోస్ట్లీ ఒక 20-30 పీపుల్కి అయితే చేసుకుంటాము. సో ఇట్లా ఎప్పుడైనా డొనేషన్స్ అవి ఉన్నప్పుడు మాత్రం వెజల్స్ అన్నీ తెప్పించుకుని చేస్తాం. సో వంకాయలు అన్నీ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మసాలాస్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ధనియాల పౌడర్ వేస్తున్నా. మేము స్పైస్ ఎక్కువ వేయాలనుకోవట్లేదు, సో అందుకని స్పైస్ లెవెల్స్ కొంచెం తక్కువ వేస్తాం. అండ్ గరం మసాలా అండ్ కలర్కి కొంచెం పసుపు. ఏమేం చేసామో గౌతమ్ చెప్తారు, గౌతమ్ మాటల్లో. మీరు బిర్యానీ నుంచి ఇంకో ఐటమ్ చేస్తారు మరి, చెప్పండి. ఓకే, సో మనము వంకాయలు అన్నీ వేసుకుని మగ్గిపోయిన తర్వాత మసాలాస్ పౌడర్స్ అన్నీ, పౌడర్ ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్, అంటే మనం రైస్కి 2 times ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటాం. 1 glass is to 2 అనమాట. సో వాటర్ అలా వేసుకుని మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇట్స్ దట్ సింపుల్. బట్ బిర్యానీ తినే వాళ్ళకి ఇట్ ఫీల్స్ చాలా కష్టం బిర్యానీ వండుకోవడం అని అంటారు. బట్ వచ్చిన తర్వాత మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు అయితే వీఆర్ బిజీ మేకింగ్ ద బిర్యానీ. సో కూల్.
సో వితిక గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, కెరియర్ ప్లానింగ్స్ ఏంటి? కెరియర్ ప్లానింగ్స్ సో ఈ ఇయర్ అయితే ఐ వాంట్ టు మోస్ట్లీ కాన్సన్ట్రేట్. ఒక యాక్ట్రెస్ గా చూసాము, తర్వాత ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా చూసాము, ఇప్పుడు కొత్తగా ఫిట్నెస్ ఫ్రీక్ గా స్టార్ట్ అయ్యారు. ఓకే, సో దాని రీజన్ ఏంటి? సో ఫిట్నెస్ ఐ మీన్ ఆల్మోస్ట్ నేను ఒక 1 year అవుతుంది మళ్ళీ జిమ్కి వెళ్ళి. బట్ అంత మధ్యలో చేశాను చాలా కష్టపడి, అంటే ఆల్మోస్ట్ 13 year అవుతున్నాం కదా అని ఒక టెన్షన్లో ఐ రెడ్యూస్ లాట్ ఆఫ్ వెయిట్ అండ్ చాలా కష్టపడి ఆ గోల్ ఒకటి సెట్ చేసుకున్నా. అంటే నాకు ఎవరైనా ఇది నువ్వు చేయలేవు అన్నప్పుడు ఐ వాంట్ టు డూ ఇట్, ఐ వాంట్ టు ప్రూవ్ ద వరల్డ్ రాంగ్ అని చెప్పి. సో అందుకని చెప్పి ఆల్మోస్ట్ ఒక 12 kilos రెడ్యూస్ అవ్వడము. మళ్ళీ ఇప్పుడు అగైన్ ఐ పుట్ ఆన్ వెయిట్, బట్ మళ్ళీ నా చేతిలో ఉన్న పనే కదా అని అర్థమైపోయింది. ఇయర్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ చాలా పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నా గౌతమ్. లైక్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను నా ఛానల్లో చేసే కాంటెంట్ నలుగురికి యూస్ అవ్వేలాగా చేయాలనుకుంటాను. ఫస్ట్ నుంచి ఛానల్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది, ఫ్యామిలీ అంబియన్స్ చాలా ఉంటుంది, ఎక్కువ కలిసి వీడియోస్ చేస్తుంటారు అందరితో. కలిసి మెలిసి ముందుకు వెళ్ళాలన్న థాట్స్ మీ వీడియోస్ చూస్తుంటే కూడా చాలా మందికి వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో తోటి అయితే ఐ స్పెషలీ వాంట్ టు టెల్ పీపుల్ దట్ ఏం చేయాలనుకున్నా ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్ సెట్. ఇది మనం చేయలేము అనేది ఏమీ ఉండదు. వరల్డ్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేది నన్ను చూసిన వాళ్ళు చాలామంది అనుకుంటారు, ఓకే వితిక చేయగలిగిందంటే మనం కూడా చేయగలం. బికాజ్ ఐఎమ్ లైక్ యూ గైస్, చిన్నప్పటి నుంచి వేర్ ఐ కేమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ మీ అందరికీ తెలుసు. సో ఈ వీడియోతో నేనేం చెప్పాలనుకున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు యూ గైస్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, సర్వ్ పీపుల్. అండ్ ఈరోజు ఈ కాస్ట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉంది మాట్లాడేది, ఇది ఎండ్ కాదు, బట్ ఈ లోపల బిర్యానీ ఉడుకుతుంది కాబట్టి సో వీఆర్ జస్ట్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్. సో మేమైతే కావాల్సినంత పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసామన్నమాట. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనము టేస్ట్ సాల్ట్ అన్నీ చూసుకోవాలి, లేదంటే మళ్ళీ తర్వాత యాడ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే రైస్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బాస్మతి రైస్ వాష్ చేసుకుని నానపెట్టుకున్నాం కాబట్టి అవి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత మనము పెట్టేయచ్చు మూత. ఏం రాదని ఫస్ట్ నుంచి నాతో కదిపించారు, ఇప్పుడేమో మంచిగా ప్రొఫెషనల్గా మిక్స్ చేస్తున్నారు మీరు. మా గెస్ట్లకు కూడా అప్పుడప్పుడు ఆపర్చునిటీ ఇవ్వాలా? ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ నేను 100+ పీపుల్ కూడా కుక్ చేయగలను. సో బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూడాలి ఎలా వచ్చింది. వావ్, లుక్స్ నైస్. వంకాయలు సూపర్ ఉన్నాయి. వేడి గుమగుమలాడే గుత్తొంకాయ బిర్యానీ రెడీ. స్మెల్లింగ్ ఎలా ఉంది? స్మెల్ అద్దరిపోయింది. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వితిక చాలా ఇష్టంతో చేసాము, ఇది మనం కష్టం అని కాదు, ఇష్టంతో చేసాము. చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా, అండ్ టేస్ట్ కూడా ఒకసారి చూద్దాం మనం. ఓకే షూర్, చూడండి. తీసుకొచ్చా. లేడీస్ ఫస్ట్, మీరే టేస్ట్ చూడాలి ఫస్ట్. లిటరలీ ఐ మీన్ హోటల్స్లో చేసేలాగే ఉంది. ఐ సో విష్ ఈరోజు 100 మందికి చేయగలిగాం. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎక్కువ మందికి చేసినప్పుడు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి టేస్ట్ చూపించాలా అన్నంత బాగుంది నిజంగానే. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ యా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. హ్యాపీగా వెళ్ళి మనం వేడికి వెళ్ళి సర్వ్ చేద్దాం. షూర్, డెఫినెట్లీ. అండ్
మా కిచెన్ ఫర్ ఎ కాస్ట్ ఛానల్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా రుతిక, మీలాంటి ఇన్స్పైరింగ్ పర్సన్ అండ్ వండర్ఫుల్ కపుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఖచ్చితంగా సందేశ్ గారిని కూడా తీసుకురావాలి. డెఫినెట్లీ ఈసారి తనతో ట్రై చేయండి రెసిపీ. తనకి కొన్ని వంటలు వచ్చాయి అయిపోయారు కదా, సో మేము ఇద్దరం చేస్తాం, మీరు గైడ్ ఎస్ నేను గైడ్ చేస్తాను. ఈసారి ప్లాన్ చేద్దాం మనము. అండ్ యా ఇట్ వాజ్ రియలీ ఫన్ డూయింగ్ ఇట్. అండ్ అదే గౌతమ్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే మనం ఒకటి చాలా ఇష్టంతో కష్టపడి చేస్తామో అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టుడే. సో ఫస్ట్ అయితే వెళ్ళి మనం సర్వ్ చేస్తాం. సో గైస్ చూసారు కదా మన గుత్తి వంకాయ బిర్యానీని ఈరోజు చాలా బాగా జరిగింది. అండ్ మీకు కూడా మా ఎఫర్ట్స్ నచ్చితే మీరు కూడా ఇలా సపోర్ట్ చేయాలి అనుకుంటే కమెంట్స్లో తెలియజేయండి. మీ అకేషన్స్ కూడా ఇలా సెలబ్రేట్ చేద్దాం, ఎంతో మందికి ప్రేమను పంచుదాం. అండ్ మీకు ఈ ఎపిసోడ్ మొత్తం కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిచెన్ ఫర్ ఎ కాజ్.